ఓ కేసులో భవిష్యవాణి చెప్పే అమ్మాయి మాకు తారసపడింది. తను ఓ తల్లితో చెప్పింది, నాకిక్కడ ఒక పిల్లి కనపడుతోంది. నీకు గాని నీ కూతురుకు గాని పిల్లి వల్ల ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్లేసు నుంచి బయటికి వచ్చి రావడంతోనే తనకు ఓ పిల్లి కనిపించింది. పాపం దాంతో తను చాలా కంగారు పడిపోయింది. ఇక రెండవ రోజు జ్యువెలరీ షాపుకు చేరుకునేసరికి తను ఏం చూసిందంటే ఆ విషయం మీకు చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయికి భవిష్యవాణి గురించి ఎలా తెలిసింది, అసలేం జరగబోతుందన్నది. అంతేకాదండి, ఆ అమాయకపు తల్లి తన కూతురుకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏం తెలిసిందంటే, వద్దులేండి, మీరే స్వయంగా చూడండి. ఏం జరిగింది కవిత, అలా ఉన్నావు? ఇంతకు ముందు నేనేమీ అడగకుండానే అన్నీ చెప్పేదానివి. ఈరోజేంటి అంత విచారంగా ఉన్నావు? ఏం జరిగింది చెప్పు కవిత. మా అమ్మాయి జాహ్నవి గురించే బెంగంతా. జాహ్నవ్కి ఏం జరిగింది? తను నా మాట వినడం లేదు. ఇంత వయసొచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తితే చాలు మా మీద కష్టం అంటోంది. సరే, నేను క్రిస్టల్ బాల్లో చూస్తాను. నేనొచ్చిందే అందుకు. తను ఏదోలాగా పెళ్లికి ఓకే అంటే చాలు. చూద్దాం తన భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఓ తన భవిష్యత్తు ఎలా ఉంటుందో నిజం చెప్పు. ఓ చెప్పు, ఉన్నదున్నట్టుగా చెప్పు, నిజం చెప్పు. ఏం జరగబోతోందో నిజం చెప్పు, ఉన్నదున్నట్టుగా చెప్పు. చెప్పు చెప్పు, నిజం చెప్పు. ఏమిటిది? ఏంటి? ఏం జరిగింది? కవిత, నీ కూతురు జాహ్నవికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదమా? అంటే ఏం జరగబోతోంది? నాకిక్కడ ఒక పిల్లి కనపడుతోంది. నీకు గాని నీ కూతురుకు గాని పిల్లి వల్ల ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. పిల్లి? పిల్లేంటి? ప్రమాదం ఏంటి? అసలేం జరగబోతోంది? అదంతా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ నీకు గాని నీ కూతురికి గాని ఎప్పుడైనా పిల్లి కనిపిస్తే అది మీ ఇద్దరి పాలిట పెద్ద శాపం అవుతుంది. గుర్తుంచుకో. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లి కనపడితే ప్రమాదం తప్పదు. ఏంటి? నా కూతుర్ని రక్షించే అవకాశమే లేదా? కొన్ని రోజుల పాటు మీ అమ్మాయిని ఇంట్లోనే ఉండమని చెప్పు. బయటకు పంపొద్దు. బయటకెళ్ళకూడదా? పూరి భగవంతుడా, తనిప్పుడే నాతో గొడవపడి గోవా వెళ్తానని వెళ్ళిపోయింది. తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. జాహ్నవి, ఫోన్ తీయవే. ఈశ్వర్ గారు చెప్పింది కానీ నిజమవుతుందా ఏంటి? నాకు చాలా భయం వేస్తోంది. జాహ్నవి, ఫోన్ తీయవే. తీయవే ఫోను. నల్ల పిల్లి. మమ్మీ, ఎవరొచ్చారు చూడు. ఏసీపీ గారు నమస్కారం. నమస్తే. రండి సార్, రండి రండి సార్. కూర్చోండి. మీరు లడ్డూలు పంపించినందుకు చాలా థ్యాంక్స్. మేమే మీకెంతో రుణపడి ఉన్నాం సార్. మీరే లేకపోతే మా అబ్బాయి ఈరోజు. వద్దండి, అంత పెద్ద మాటలొద్దు. మీరు ముందు కూర్చోండి. కూర్చోండి సార్. వద్దులేండి, మీరు భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టున్నారు. నేను బయట కూర్చుంటాను. అబ్బే అదేం లేదండి, వద్దు, కొద్దిగా తినండి ప్లీజ్ సార్. ప్లీజ్. సార్, మీరు మా ఇంట్లో భోంచేస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. రండి సార్, ప్లీజ్ కొంచెం తినండి సార్. రండి సార్. సార్ రండి సార్, ప్లీజ్ కొంచెం సార్. తినండి. కూర్చోండి సార్. ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు రోహిత్ చెల్లెలువా? అవును సార్. ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? సార్, నానమ్మ గదిలో ఉంది, ఆరోగ్యం బాలే సార్. ఇంకా నాన్నగారు. డాడీ. మీ డాడీ ఎక్కడున్నారు? తను కనిపించట్లేదే. బయటికి వెళ్ళారా ఏంటి?
ఆయన బయటికెళ్లారు, మీరు భోజనం చేయండి. అలాగే. అసలు రోహిత్ డాడీ ఏం చేస్తుంటారు? ఏమైంది? సార్, ఆయన జైల్లో ఉన్నారు. జైల్లోనా? ఎందుకు? దొంగతనం చేశాడు. ఏం చేయమంటారు? పూట గడవడమే ఇబ్బందిగా ఉండేది. ఓ వాచ్మెన్ చేతిలో పట్టుబడ్డాడు. మీ డాడీ పేరేంటి? నాన్నగారి పేరు హరీష్. అవునా? తన ఫోటోగ్రాఫ్ ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. తను చేసిన తప్పుకి 5 ఏళ్లు శిక్ష పడింది. ఓ చిన్న దొంగతనానికి 5 ఏళ్లు శిక్ష వేశారా? నిజానికి గొడవ జరిగింది. ఆ గొడవతో ఒక అతనికి దెబ్బ కూడా తగిలింది. అంతే, అదే జరిగింది. ఎప్పుడు? ఇదంతా ఎప్పుడు జరిగింది? 3 సంవత్సరాల క్రితం. ఇదిగోండి సార్. మీ డాడీ ఇతనా? ఈ వాచ్మ్యాన్ ఎక్కడ చచ్చాడో? వాచ్మ్యాన్! వాచ్మ్యాన్! ఇంతవరకు వీడు షాపే తీయలేదు. లాక్ తీసుందేంటి? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నా షాప్ అంతా దోచేశారు సార్. మొత్తంగా ఎంత సామాన్ పోయి ఉంటుంది మేడం? సార్ 2-3 కోట్లు పోయి ఉంటుంది. దాంతో నా డిజైనర్ బంగారం కూడా పోయింది. సార్, ఆ జోసఫ్, ఇటండి సార్. ఇటు చూడండి సార్, అలారం సిస్టమ్. దొంగతనం చేసే ముందు ఈ సిస్టాన్ని ఆఫ్ చేశారు. అంటే దీని అర్థం ఇదంతా ఎవరైతే చేశారో వాళ్ళకి అలారం ఎలా స్విచ్ ఆఫ్ చేయాలో తెలుసు. సార్, ఆ స్విచ్తో పాటు ఇక్కడ కోడ్ కూడా ఉంది సార్. ఎవరైనా ఈ సిస్టంపై కోడ్ టైప్ చేశారంటే అప్పుడు ఈ అలారం ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది సార్. మేడం గారు, మీ షాప్ లో అలారం ఉన్న సంగతి మీకు తెలుసు కదా? అవును, అలారం ఎందుకు మోగలేదు? ఎందుకంటే ఆ అలారం ఎవరో ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారా? మీకు కాకుండా ఈ అలారం గురించి, కీసు గురించి ఇంకా ఎవరెవరికి తెలుసు? సార్, అది నాకు, మా అమ్మాయి జాహ్నవికి. మీ అమ్మాయి? ఓకే. ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళకి షాప్ కీస్ గురించి ఇంకా అలారం గురించి బాగా తెలుసన్నమాట. కవిత గారు, మీరు ఒకసారి మీ అమ్మాయిని పిలిపిస్తే తనతో మాట్లాడాలి. ఏంటి మీరు అనేది? ఇదంతా జాహ్నవి చేసిందనా? అది కాదండి, మా ఉద్దేశం. అంతకర్మ దానికంటండి, ఈ ఆస్తి మొత్తం దాందే కదా. అది సరే గాని తనిప్పుడు ఎక్కడుంది? 2 రోజుల్లో వస్తానని గోవా వెళ్ళింది. గోవా వెళ్ళిందా? అప్పుడప్పుడు మనుషులు ఏం చేస్తారో అస్సలు అర్థం కాదు. కానీ సార్, ఇదంతా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? ఎవరు చేశారు? పిల్లి. ఏంటి పిల్ల? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, పిల్లే. కానీ పిల్లి తనంతట తానుగానే ఈ డోర్ ఎలా ఓపెన్ చేసింది? ప్రణీత్, అంటే మీ ఉద్దేశం ఓ పిల్లి వాచ్మెన్ ని హత్య చేసి లూటీ చేసిందంటారు? నిన్న నాకు పిల్లి ఎదురొచ్చింది. ఈశ్వర్ గారు నాకు ముందే చెప్పారు, పిల్లి గనక ఎదురైతే ఏదో ప్రమాదం జరుగుతుందని. అదే జరిగింది. ఈశ్వర? ఈ ఎవరు తను? ఈశ్వర్ గారు చాలా గొప్ప ఆవిడ. ఆవిడే చెప్తే అలాగే జరుగుతుంది. ఆ పిల్లి నన్ను నాశనం చేసింది. సార్, ఈవిడ చెప్పే ఆవిడకి ఖచ్చితంగా తెలుసు ఇక్కడ దొంగతనం జరుగుతుందని. తన సొంత కూతురు ఓ జ్యోతిష్కురాలు పిల్లి. ఆ జ్యోతిష్కురాలెవరో మనం దర్శించుకోవాల్సిందే. అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎంత నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ ఏంటమ్మా? ఇప్పటికైనా ఇవన్నీ ఆపేయమ్మా.
సాగర్, ఇప్పటి వరకు నువ్వు చేసిన పని ఏది నేను కాదనలేదు. అలాగే నేను చేసే పనిలో నువ్వు కూడా తల దూర్చకు. ఈ పని చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి ఈ పని? ఇదంతా ఒక ట్రాష్. ఓ, మా అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ. ఏమీ అనుకోకండి. లేదు లేదు, అందరు కొడుకులు ఇలాగే ఉన్నారు. ఇదిగో చూడండి, ఇతను నా కొడుకు. సార్ ఏంటి మీరా? అదేంటి మిమ్మల్ని సార్ అంటున్నాడు? అదే లేదండి, తను చాలా ఏళ్ల నుంచి మిలిటరీలో ఉన్నాడు కదా, అందరిని సార్ సార్ అని పిలిచి అలా అలవాటు అయిపోయింది. సార్ ప్లీజ్. కామ్గా ఉండు. మేడం గారిని అడగనిస్తావా లేదా? మేడం మా వాడు ఇంత పెద్దగా అయ్యాడన్న మాటే కానీ పెళ్ళెందుకు కావట్లేదో అస్సలు అర్థం కావట్లేదు. పెద్దవాడైపోయినా చాలా అందంగా కనపడుతున్నాడు. ఇతను ఎప్పుడూ కళ్ళు ఇలాగే మూస్తూ ఉంటాడా? మేడం, మీరు మా వాడి కళ్ళ గురించి వదిలేసి పెళ్లి గురించి ఆలోచించండి మేడం. నిజంగా ఈయనే గనుక నా తండ్రి అయి ఉంటే ఇక నా పని గోవింద ఏమన్నావ్? మేడం, మిలిటరీ వదిలేసి 9 ఏళ్ళైంది, ఇంకా పెళ్లి కావట్లేదు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరేమీ కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. తన భవిష్యత్తేంటో నేను చెప్తాను. మా వాడి పెళ్ళైపోతే నేను నిశ్చింతగా ఉండగలుగుతాను. నాకు పెళ్ళవకపోతే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి. చూసారా? పెళ్లి ఉంగరమా? ఓ, నన్నే మోసం చెయ్యాలనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. ఓ, ఇతని భవిష్యత్ ఎలా ఉంటుందో నిజం చెప్పు. ఓ, నిజం చెప్పు. సరిగ్గా కనపడట్లేదు. మీరేదో అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నామా? అంటే మీరేదో దాస్తున్నారు. నేను లోపలికెళ్ళి చూస్తాను. ఏంటి సార్ మీరు చేస్తున్నది? చూసి నా జీవితంలో నిప్పులు ఎందుకు సార్ పోస్తారు? మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. దొంగతనం జరగబోతుందని తనకెలా తెలిసింది? అయితే మాత్రం నన్ను ఇరికించేస్తారా? అసలేం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూడు. త్వరగా వెళ్ళు. వెళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. పారిపోయింది. పారిపోయింది సార్. లేదా? అవును సార్, వెనక నుంచి పారిపోయింది సార్. వెనక డోర్ నుంచి పారిపోయిందా? పట్టుకుంటామన్న భయంతోనే పారిపోయి ఉంటుంది. ఎక్కడి వరకు పారిపోతుంది? ప్రణీత్, నేను అసలు తెలుసుకోవాలనుకున్న విషయం ఆ అమ్మాయికి ముందుగానే ఎలా తెలిసింది అని. ఏదో చెడు జరగబోతుందని, ఏదో భయంకరంగా జరగబోతుందని. సార్, తన్ని కస్టడీలోకి తీసుకున్నాం. మన లేడీ ఏజెంట్స్ ఇద్దరు లాఠీ దెబ్బ రుచి చూపిస్తే నిజం తనే చెప్పేస్తుంది. నేను మెల్లిగా కూపీ లాగడానికి ట్రై చేశాను అభిజిత్, కానీ మిస్ అయిపోయింది. సార్, ఎంత ప్రయత్నించినా అక్కడ మనకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తాళం కూడా పగలగొట్టలేదు. హంతకుడు చాలా తెలివైనవాడు సార్. ఎందుకంటే అలారం ఉన్నట్టు కూడా బయటి వాళ్ళకెవ్వరికీ తెలియదు. అయినా నేను అనుకోవటం ఈ కథలో మనకు తెలియని మరో క్యారెక్టర్ ఏదో ఉంది సార్. అంటే సార్, ఒకవేళ దీంట్లో ఈ ఈశ్వరి హస్తం ఏమైనా ఉందంటారా? మరి లేకపోతే ఇంకేంటి? తనకు ముందుగానే ఇదంతా ఎలా తెలిసిందంటావు? కానీ సార్, తనకు పిల్లి ఎదురైందట్టు కదా. అరే పిల్లిగోల వదిలే లావణ్య. పాపం అనవసరంగా జంతువుల మీద మనం నిందలు వేస్తున్నాం. ఓ పిల్లి దారికి అడ్డంగా వస్తే హత్య జరుగుతుందా? నాన్ సెన్స్. సార్, ఒకవేళ ఆమెకు ఎదురైన ఈ పిల్లిని ఈ ఈశ్వరే పంపి ఉండొచ్చంటారా సార్? దీన్నే కాకతాళీయం అంటారు లావణ్య. కో ఇన్సిడెన్స్. ఓకే, సార్. నువ్వు కావేరి కలిసి ఆ బ్యాంక్ వెళ్ళండి. ఏ బ్యాంక్ సార్? అదే చూసాపు ఏ షాప్ లోనైతే వాచ్మెన్ చంపి చోరీ చేశారు ఆ షాప్ కి. తనేమైనా లోన్ తీసుకుందేమో, ఆ డీటెయిల్స్ తెలుసుకోండి. లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ చేయించిందేమో తెలుసుకోండి. ఎస్ సార్. సార్, నేను అనుకోవటం ఇన్సూరెన్స్ కోసమే ఈ హత్య, రాబరీ జరిగినట్టుంది. అయ్యుండొచ్చు అభిజిత్.
ఛాన్స్ ఉంది. ఏంటండి ఎప్పుడు రానిది సిఐడి వాళ్ళు మా బ్యాంకుకు ఇచ్చేశారు? మేనేజర్ గారు, మీ కస్టమర్ కవిత అనే ఆవిడ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏసీపీ గారు మీకు చెప్పే ఉంటారు. ఆవిడకి కుక్కట్పల్లిలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది. అవును, ఏసీపీ గారు చెప్పారు. ఒక్క నిమిషం. మిస్సెస్ కవిత, అక్కడ వాళ్ళకు ఒక జ్యువెలరీ షోరూమ్ ఉంది. అది ఆవిడ పేరు మీద, వాళ్ళ కూతురు జాహ్నవి పేరు మీద ఉంది. ఆవిడ షాపులో దోపిడీ జరిగింది. దొంగతనమా? ఎప్పుడు జరిగింది? మాకు తెలియలేదే. దోపిడీతో పాటుగా ఒక హత్య కూడా జరిగింది. ఓ మై గాడ్, ఎలా జరిగింది? ఏం లేదు, ఒక చిన్న విషయం. ఆవిడ తన షాప్ మీద ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి చేసిందా? అవును సార్, చాలా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేశారు. అయితే ఆవిడ మీకు ఏమైనా పేపర్స్ పంపిందా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం? లేదు సార్, ఆవిడ ఎటువంటి పేపర్లు పంపించలేదు నాకు. కానీ మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. ఏదో హత్య జరిగిందని మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నాకు కూడా ఏదో అనుమానం వస్తోంది సార్. అంటే ఏం జరిగింది సార్? జాహ్నవి గారు తమ ఇల్లు తాకట్టు పెట్టాలని ఒక లెటర్ నాకు పంపించారు. ఇల్లు తాకట్టు పెట్టడానికా? కానీ ఎందుకు? నాకేం తెలీదు, కానీ ఆవిడ ఫోన్ చేసి దీని గురించి నేను ఏం చేయాలి, ఎటువంటి పేపర్ వర్క్ అవసరం అవుతుందని అడిగి తెలుసుకున్నారు. మేము అనుకున్నట్టే జరిగింది. దీంట్లో ఇంట్లో వాళ్ళ హస్తం ఉందని. ఇక ఇప్పుడు చూడండి, జాహ్నవి గారికి పగలే చుక్కలు చూపిస్తాం. ఏంటి మీరు మాట్లాడుతుంది? స్పృహలో ఉంటే మాట్లాడుతున్నారా? నా కూతురు అలా చేయడం ఏంటి సార్? మీ ఎంక్వైరీ రాంగ్. మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఆవేశం వస్తే మనిషి ఏమైనా చేస్తాడు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ మాకు స్వయంగా చెప్పారు. బ్యాంక్ మేనేజరా? తను చెప్పాడా? మేనేజర్తో మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. లేదు, తనెప్పుడు నాకు అలా చెయ్యదు. చూడండి మేడం, 4 రూపాయలు వస్తాయి అంటే నరకడానికి కూడా వెనకాడని రోజులు ఇవి. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు, లేకుంటే నేనే తెలుసుకునేదాన్ని. తను మొత్తం జ్యువెలరీ తీసుకుని వెళ్ళిందే. మీ కంటికి అందరూ దొంగలాగా కనిపిస్తారా? ఇంకేం చేస్తామండి, నిద్ర లేచిన దగ్గర నుంచి మాకు అదే పని కదా. చూడండి, మీకు మా ఎంక్వైరీ నచ్చకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు ఒకసారి మీ అమ్మాయి గది చూడాలి, చెక్ చేయాలి. చేద్దామా? ఎక్కడ తన గది? అయినా మీకు తన గదిలో పనేంటి? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు కదా, అందుకో. లావణ్య, పద. చూడండి మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. యాక్చువల్గా మేము వచ్చింది ఎందుకంటే... ఇక చాలు, మీరు పుండు మీద కారం చల్లకండి. మీకు ఒక్కసారి డౌట్ అయితే వచ్చిందంటే ఫెవికాల్ కంటే డేంజరు. సార్, కబోర్డ్ ఖాళీగా ఉంది. ఇందులో అసలు ఏ వస్తువులు లేవు సార్. సార్, మొత్తం గదంతా ఖాళీగా ఉంది సార్. అంతా చుట్టేసుకుని ఎంచక్కా చెక్కేసింది. పారిపోయి ఉంటుంది సార్. తను గోవానో గోదావరి వెళ్ళాడు, చెక్కేసింది. సార్, ఒకవేళ తన దేశం విడిచి వెళ్ళిపోతే? సార్, ఒక పిల్లి ఎదురొస్తే ఎంత అనర్థం జరుగుతుందా సార్? ప్రణీత్, మళ్ళీ నీ నోటుకుండా ఈ మాట వచ్చిందంటే ఏం చేస్తానో తెలీదు. జోసఫ్, అభిజిత్ సార్, ఆ అమ్మాయి మొబైల్ మీద నిఘా పెట్టండి. తన మొబైల్ ఆన్ చేయగానే అసలు తన ఎక్కడుందో మనకు తెలుస్తుంది. ఇంకో విషయం, తనతో తన క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళింది. బ్యాంక్ వాళ్ళతో చెప్పండి. ఇండియాలో ఏ మూలైనా సరే తను క్రెడిట్ కార్డ్తో షాపింగ్ చేస్తే మనకు ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళతో చెప్పండి. ఎక్కడ దాక్కుంటుందో అది చూద్దాం. సార్, ఒకవేళ ఈ దేశం విడిచి పారిపోతే? అభిజిత్, నా పాకెట్ కొట్టేయడానికి ట్రై చేసిన అబ్బాయి నీకు గుర్తున్నాడా? అతని పేరు ఏదో మీరే చెప్పారు కదా సార్. అవునవును, రోహిత్. తన ఇంటికి నేను వెళ్ళాను. తన తండ్రి జైల్లో ఉన్నట్టు నాకు అక్కడ తెలిసిందే. బహుశా వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదేమో సార్. అవును, వాళ్ళ కండిషన్ అసలు బాగలేదు. చాలా కష్టాల్లో ఉన్నారు. సార్, తను జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? ఏదైనా నేరం చేశాడా? అపరాధే. భగవంతుడు ఆడే లీలలు అస్సలు అర్థం కావు. ఓ అబ్బాయి నా పాకెట్ కొట్టడానికి ట్రై చేశాడు. నేను అతన్ని పట్టుకున్నాను. ఆ తర్వాత తెలిసిందేమిటంటే వాళ్ళ నాన్నని జైలుకు పంపించింది కూడా నేనేనని. మీరే పట్టుకున్నారా? జోసఫ్, నేనే. ఓ పెద్ద దొంగతనం కేసులో. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కండిషన్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఒక్క పూట తిండికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా సార్, ఇందులో మీ తప్పేమని చెప్పండి. ఇందులో నా తప్పేం లేదు. కానీ అభిజిత్, నా మనసు కనిపించింది, మనం ఓ నేరస్తుని పట్టుకొని అతన్ని జైలుకు పంపించినప్పుడు ఆ నేరస్తుని ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచించమే అని. అవును, ఆలోచించాం. అంటే సార్, మనం ఎవరిని పట్టుకోకూడదా?
వీళ్ళు నేరాలు చేస్తుంటే మనం చూస్తూ ఉండాలా? ఏదైనా నేరం చేసే ముందు ఫ్యామిలీ ఉందన్న ఆలోచన వాళ్లకు ఉండాలి సార్. కొంపతీసి నేను వాళ్ళ నాన్నగారిని జైలుకు పంపించిన కారణంగానే ఈ అబ్బాయి దొంగగా అయితే మారలేదు కదా. సార్ మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? తప్పు చేసిన వాడు ఎవరైనా సరే బంధుత్వాలు ఏవి చూడకుండా తమ్ముడు తనవాడైనా సరే తప్పు చేసినప్పుడు దండించాలని మీరే కదా సార్ చెప్పారు. మరి ఈరోజు మీరే ఇలా కన్ఫ్యూజ్ అవడం కొత్తగా ఉంది సార్. హలో. అచ్చా, ఎక్కడ? ఓకే 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 థ్యాంక్స్ సార్. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి మన వాళ్ళు సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడే తను ఏవో వస్తువులు కొందట, అది క్రెడిట్ కార్డుతో. వెరీ గుడ్ న్యూస్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి? అవును, మేము ఒక క్రెడిట్ కార్డు గురించి వెతుకుతున్నాం. కార్డులు దొంగిలించే గ్యాంగ్ ఏమైనా ఉందా? చాలా గ్యాంగులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అది కాదు. ఒక హత్య జరిగింది. హత్య? కొంపదీసి మా వాళ్ళు కాదు కదా? మాకు బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది. ఆ కార్డుతో మీ షాప్లో ఏదో కొన్నారని. కార్డ్ నెంబర్ 0011 0011 9572 1977 0000. అవును సార్, మీరు చెప్పింది నిజమే. ఒక గంట క్రితమే వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసి వెళ్ళారు. గుడ్. ఆ అమ్మాయి అసలు ఏం కొనుగోలు చేసిందో చెప్పండి. అమ్మాయా? ఆ అమ్మాయే. ఈ క్రెడిట్ కార్డు తందే. సారీ సార్, ఆ కార్డుతో షాపింగ్ చేయడానికి వచ్చింది అమ్మాయి కాదు సార్, అబ్బాయి. అబ్బాయా? మీరు విచిత్రంగా ఉన్నారే. ఆ కార్డు అసలు ఎవరి పేరు మీద ఉందో మీరు చూడరా? అందుకే ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతూనే ఉన్నాయి. సారీ సార్, నేను యాక్చువల్గా ఈ బిజీలో ఉండి నేను పట్టించుకోలేదు. సర్లే, ఈ విషయమైనా చెప్పండి. ఆ అబ్బాయి చూడటానికి ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు సార్. ఎత్తు? ఎత్తు అంటే ఒక 5.5 అడుగులు ఉంటాడు సార్. ఏజ్ ఎంత ఉండొచ్చు? అంటే అది 25 సంవత్సరాల లోపు ఉంటాడు. ఓకే, తను ఇక్కడ ఏం కొన్నాడు? సార్ ఒక సల్వార్ కమీజ్ కొన్నాడు. సల్వార్ కమీజ్? సల్వార్ కమీజా? జోసఫ్, ఈ సల్వార్ కమీజ్ డ్రెస్ ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసమే కొనుంటాడు. తను ఎక్కడో దాక్కొని ఇతన్ని పంపించి ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరు కలిసే ఇదంతా చేసుంటారు. సార్, వాళ్ళ అమ్మకి ఎంత నమ్మకం తన కూతురు చాలా మంచిదని. కానీ తనిక్కడ బాయ్ ఫ్రెండ్తో చెట్టపట్టాలి. బాయ్ ఫ్రెండ్? జోసఫ్, ఈ బాయ్ ఫ్రెండ్స్ అందరూ దాక్కొనే ఉంటారు. అమ్మాయిల్ని ఇలా ఇరికిస్తుంటారు. సార్, బాయ్ ఫ్రెండ్స్ అంతా ఒకేలా ఉండరు సార్. ఓకే 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 జోసఫ్, వీళ్ళిద్దరు కలిసే ఇదంతా చేశారు. ముందుగా వాచ్మెన్ చంపారు, తర్వాత దొంగతనం, ఆ తర్వాత. కానీ సార్, ఆ అమ్మాయి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఈ ఆస్తి మొత్తం తనదే కదా. బాయ్ ఫ్రెండ్ జోసఫ్, బాయ్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్ ని పట్టుకోండి. సార్, ఆ దేవుడి దయ వల్ల మీకు అమ్మాయి లేదు సార్. ఉంటే తన బాయ్ ఫ్రెండ్ చుక్కలు చూపించేవాడు. జోసఫ్, నాకు అమ్మాయే ఉంటే తనని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాణ్ణి. చదివించి నేర్పించి ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దేవాణ్ణి. పద, ఆవిడ గారి ఇంటికే వెళ్దాం. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరో ఆవిడనే అడిగి తెలుసుకుందాం. మేడం గారు, మాకు ఇప్పుడే ఓ విషయం తెలిసింది. మీ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని. జాహ్నవికి బాయ్ ఫ్రెండా? అవును, బాయ్ ఫ్రెండే. ఒకవేళ తనకే కానీ బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకెప్పుడో చెప్పేది. నేను ఎప్పటి నుంచో తన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. చూడండి, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనే తన క్రెడిట్ కార్డు కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ దొంగలించాడా? కానీ ఇప్పుడు మాకు తెలియాల్సిందల్లా, ఇప్పుడు అతను ఆ అమ్మాయితోనే ఉన్నాడా లేడా అన్న సంగతి మాత్రమే. ఈ విషయం మీకెప్పుడు తెలుసు? ఇప్పుడే, ఇంతకు ముందే మాకు తెలిసింది. ఆ క్రెడిట్ కార్డ్ ఎక్కడ వాడిందనేది మీకేమైనా తెలిసిందా? ఈ సిటీలోనే యూజ్ చేశారు. ఇదే సిటీలోనా? అంటే జాహ్నవి ఎక్కడికి వెళ్ళలేదా? ఇక్కడే ఉందా? అదే విచిత్రం. హలో. ఎక్కడ? ఓకే ఓకే, మేము బయలుదేరుతున్నాం. సార్, సిటీ అవుట్స్కర్ట్స్లోని ఓ ఫారెస్ట్లో ఏదో బ్యాగ్ పడుందట. అందులో శవం ఉందేమోనని మన వాళ్ళకి డౌట్. శవం? ప్రణీత్, జాగ్రత్త, బ్యాగ్ చెరకూడదు.
మై గాడ్, ఈ అమ్మాయి వాళ్ళమ్మాయి. దారుణంగా చంపేశారు. లవణ్య, కేర్ఫుల్. మెల్లిగా బయటికి లాగండి. ఎవరైనా కాళ్ళు పట్టుకుని పైకెత్తండి. సార్, బాడీ ఇంత ఇదిగా మారిపోయిందంటే హత్య జరిగి చాలాసేపు అవుతున్నట్టుంది సార్. చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది జోసఫ్. సార్, చేతి మీద తాడుతో కట్టిన గుర్తులు చూసారా? కాళ్ళు అలాగే ఉన్నాయి. అంటే తాళతో చాలాసేపు బంధించి ఉంచినట్టున్నారా? ఇలా చూడు, తన మొహం మీద కూడా చాలా పెద్ద పెద్ద గాయాలున్నాయి. తనని చాలా టార్చర్ పెట్టినట్టున్నారు. సార్, ఒకవేళ డబ్బు కోసమే తన బాయ్ ఫ్రెండ్ చంపాడేమో సార్. అయ్యుండొచ్చు సార్. ఇది మనకు మంచి క్లూ అవుతుంది. ఇది ఎక్కడిదో ఏంటో తెలుసుకుంటే హంతకుడిని పట్టుకోవడం ఈజీ అనుకుంటా. అభిజిత్, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ దొంగతనంలో అమ్మాయి హెల్ప్ తీసుకొని తన పని పూర్తయిన వెంటనే అమ్మాయిని అడ్డు తొలగించాడు. అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అంటారా? అంటే వాడు ఏరు దాటాక దెబ్బ తగలేశాడనమాట. రోజులు చాలా మారిపోతున్నాయి. విచిత్రమైన కేసుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కేసుల్ని డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మతిపోయినంత పని అవుతుంది. లోకమంతా పాడైపోయిందండి, వదిలేండి మీరు. రాహుల్, ఈ రోజుల్లో యువతి యువకుల మధ్య ఉన్న ప్రేమ ఉందే, అదంతా ట్రాష్. పాత రోజులే బాగుండేవి. అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళ పెళ్లి ఎవరితో జరిగిందో అందరికీ క్లియర్ గా తెలిసేది. కానీ సార్, లవ్ మ్యారేజ్ తో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిజం సారిక. కొన్ని కేసుల్లో అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ గురించి అమ్మాయిలకు తెలియనే తెలీదు. చాలా కేసుల్లో అమ్మాయిలే బలవుతారు. ఈ అమ్మాయిని తీసుకో, తన బాయ్ ఫ్రెండే తనకి గతి పట్టించాడు. తన సొంత షాపులోనే దొంగతనం చేసేలా చేశాడు. ఆ తర్వాత తెలివిగా నమ్మించి తనని హత్య చేశాడు. లేదు సార్, అలా జరుగుండకపోవచ్చు. అలాగే జరిగింది. ఇదంతా ప్రేమ వల్లే ఏసీపీ జరిగింది. గారి వెధవ ప్రేమల గురించి వదిలేయండి. ఏయ్ రాహుల్, ఇప్పుడు నీకేమైంది? ఒక్క విషయం, ఈ అమ్మాయి ఎందుకు చూసారా? ఈ అమ్మాయి జాహ్నవి. చూడండి బాస్, అక్కడ ఏ దొంగతనం అయితే జరిగిందో దానికంటే ముందే చనిపోయింది. ఏంటి? చూడండి డాక్టర్ గారు, నోటికొచ్చింది మాట్లాడే ముందు మా జీవితాల గురించి కొంచెం ఆలోచించండి. మా గెస్సింగ్ ని తొంగలో తొక్కుతున్నారేంటి? అవును సార్, ఏసీపీ గారితో హాస్యాలు ఆడడం మీకే అంత మంచిది కాదు. బాగా ఆలోచించుకోండి. జోసఫ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు వేరే ఏం పని లేదనుకుంటున్నారా మీతో ఆశలు ఆడటం తప్ప? సార్, జాహ్నవి హత్య జరిగి 3 రోజులైంది. 3 రోజుల ముందు. 3 రోజుల ముందా? కానీ దొంగతనం 2 రోజుల క్రితం జరిగిందిగా. అంటే దొంగతనం తను చేయలేదా? లేదు సార్. ఈ అమ్మాయికి కాళ్ళు చేతులు కట్టేసిన గుర్తులున్నాయి, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. అంటే ఈ అమ్మాయిని చంపే ముందు చాలా దారుణంగా కొట్టి చంపేశారండి. అంటే ఈ అమ్మాయిని ముందు నుంచి ఎక్కడో దాచారంటారా? ఎస్, డాక్టర్ సారిక బ్యాగ్ చెక్ చేసింది. ఆ బ్యాగ్లో ఒక ఆధారం కూడా దొరికింది. ఏంటిది? సోడియం థయోసల్ఫేట్. ఆ బ్యాగులో సోడియం థయోసల్ఫైట్ ఉంది. అంటే ఆ అమ్మాయిని తాళతో కట్టేసి ఆ హంతకులు కెమికల్స్ ఉన్న ఏరియాలోనే బంధించినట్టున్నారు. అంటే ఏదైనా ఫ్యాక్టరీ? యా, అది కెమికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అయినా ఉండొచ్చు, లేదా గోడౌన్. అభిజిత్తో పనిచేయండి. సిటీలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని వెంటనే చెక్ చేయండి. ఈ కెమికల్ ఎక్కడ తయారవుతుందో తెలుసుకోండి. జోసఫ్, ఈ కెమికల్ని ఎక్కడెక్కడ స్టోర్ చేస్తారో ఆ గోడౌన్ల డీటెయిల్స్ అని తీసుకో. ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టి ఉంచారో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేనట్టుంది. రక్తం. జోసఫ్, చూసావా? ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. గోడౌన్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి.
అంగళం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వెళ్ళండి. సార్ ఇది అదే కెమికల్, సోడియం థయోసల్ఫేట్. ఆ అమ్మాయి శవం లభించిన బ్యాగ్లో డాక్టర్ సార్కికు దొరికింది ఇదే. సార్ ప్రణీత్, ఇటు చూడండి సార్, జాహ్నవిని ఇదే కుర్చీలో కట్టేసినట్టున్నారు సార్. నీళ్ళ బాటిల్, గ్లాస్. అంటే సార్ అతనెవరో జాహ్నవితో పాటుగా ఇక్కడే ఉండుంటాడు. అది తన బాయ్ ఫ్రెండే అవ్వచ్చు. సార్ ఇలా చూడండి, కాల్చిన సిగరెట్లు అన్నీ ఒకే బ్రాండ్లో ఉన్నాయి సార్. న్యూ లైట్. ఇన్ని సిగరెట్లు ఒకేసారి తెచ్చినవి కాదు, తనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట నుండి తెచ్చుకున్నట్టున్నాడు. చూడు బాయ్ సాబ్. హలో. హాయ్, చెప్పండి. మేము సిఐడి నుండి వచ్చాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న గోడౌన్ ఉంది కదా, దానికి సంబంధించిన కొన్ని వివరాలు కావాలి. ఏంటి ఆ గోడని ఎప్పుడో మూసారండి? క్లోజ్ ఉందా? అదెలా వీలవుతుంది? కానీ మాకు ఆ గోడౌన్లోంచి ఈ కాల్చిన సిగరెట్లు దొరికాయి. ఇవెక్కడివి మరి? ఆ గోడౌన్ వాచ్మెన్ ఉన్నాడే రాజేష్, వాడు ఇదే సిగరెట్ కలుతాడు సార్. రోజుకి 20-30 కలుతాడు. నా కొట్లోనే కొంటాడు సార్ అడు. కానీ అక్కడ అతను మాకు కనిపించలేదుగా. ఏం చెప్పమంటారు సార్, ఆడి మధ్యన కనిపించట్లేదు. ఎప్పుడు చూసినా బార్లో కూర్చుంటాడండి. అది ఏ బారో నీకు సరిగా తెలుసా? ట్యాంగో బార్ అండి. నువ్వు చెప్పేది నిజమేనా? సార్. థ్యాంక్స్. రాజేష్, మీరెవరు? మేము సిఐడి నుండి వచ్చాం. ఓ సిఐడి. ఏమైందమ్మా? సిఐడి పేరు వినగానే ఎక్కింది దిగిందా? సార్ మనోడు ఫారెన్ సర్కే తాగుతున్నాడు. అచ్చా, ఇంత కాస్ట్లీ మందు తాగేందుకు నీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అంటే సార్ ఇప్పుడు మీకు లెక్క చెప్పాలంటారా? లెక్క చెప్పాల్సిందే, మొత్తం లెక్క చెప్పాల్సిందే. అర్థమైందా? ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎవరేమే? నా గ్లాసెస్ ఎక్కడికి పోయినాయి? నా నుంచే తప్పించిపోతారా? ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ముందెత్తనే నన్ను వదలమని చెప్పండి. అన్నీ గుర్తుకొస్తున్నట్టున్నాయి సార్. చూడు, నా తల తిరిగేలా చేసావో బాగుండదు. ఈ అమ్మాయి ఎవరో త్వరగా చెప్తే నీకే మంచిది. అమ్మాయిని గొడవలో ఉంచినందుకు నాకు డబ్బులు ఇచ్చారు. అంటే ఈ అమ్మాయి ఎవరో నీకు బాగా తెలుసన్నమాట? లేదు సార్, నాకేం తెలియదు సార్. నేనేదో డబ్బులు కాసుపడి. డబ్బులు ఎవరిచ్చారు నీకు? లేదు సార్, అతను ఎవరో నాకు తెలియదు సార్. ఎప్పుడు చూడను కూడా చూడలేదు సార్. అతను ఎవరో నీకు అస్సలు తెలీదు, అయినా డబ్బులు తీసుకున్నావా? ఇప్పటి వరకు తాగింది దిగలేదురా నీకు? ఈ అమ్మాయిని అక్కడ హత్య చేస్తే నువ్వు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? ఎవరిచ్చారు డబ్బులు? సార్ అతని పేరు నాకు తెలియదు, కానీ అతను ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. మీరు సరే అంటే అతని ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను సార్. సార్ ఇదే ఇల్లు సార్. ఈ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళని ఒకసారి పిలువు. మీరెవరండి? మేమెవరో చెప్తే గానీ పిలవా? పిలవరా? సారు, సార్ చెప్పేది వినండి సారు. ఎవరండి మీరు?
మీరిక్కడికి ఏం చేయమంటారు మేడం? నేరస్తులు ఎక్కడో మేము అక్కడే. ఆ రోజు నువ్వు మా నుంచి పారిపోయావు కదా. ఓ, ఈ మేడం గారేనా పిల్లుల గురించి పంచాంగం చెప్పేది? అవును సార్, నా పెళ్లి కూడా చేయాలనుకుంది, పాపం కుదరలేదు. ఈవిడేనా నీకు డబ్బులు ఇచ్చింది? కాదు సార్, ఈమె కాదు సార్ ఇచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావా? ఎవరొచ్చింది? సార్ సార్ ఇతనే సార్ డబ్బులు ఇచ్చింది. ఇలా పారిపోతావేంట్రా పింజారి విధవా? ఆగరా. హే మిస్టర్, మీ అమ్మ అందరి భవిష్యత్తుల గురించి చెప్తుంది. ఈరోజు నేను నీ భవిష్యత్ ఏంటో చెప్తాను. ఇప్పుడే ఇంకా సేపట్లో నువ్వు ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నావు. నేనేం చేయలేదు. జరిగిన నిజమేంటో చెబితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నేనేం చేయలేదు. అమ్మ నాకేం తెలీదమ్మా. ఏసీపీ గారు, అసలు ఏంటి మీ ఉద్దేశం? లవణ్య, కాస్త మేడం గారికి మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేయి. అది నీ పద్ధతిలో. నా దగ్గరికి రావద్దు. చెప్పు నీ కొడుక్కి నోరు విప్పమని. లేకపోతే ఏం చేస్తావు? ఆహా, అలాగా? నా కొడుకు సాగర్ జాహ్నవిని ప్రేమించాడు, కానీ జాహ్నవి తన్ను ప్రేమించలేదు. ఆ కోపంతో జాహ్నవిని చంపేశాడు. అమ్మా, ఏం నువ్వు మాట్లాడేది? ఒక్క చెంప దెబ్బకి నీ కొడుకు నువ్వు బలి చేస్తావా అమ్మా? సిఐడి వాళ్ళది ఒక్క దెబ్బే చాలా ఎక్కువ. చాలే చాలా. నాకు తన ఆస్తి కావాలి. అందుకే ఆమెకి ఎన్నో రకాలుగా చెప్పాను నన్ను ప్రేమించమని, కానీ తను వినలేదు. అప్పుడే ఆమెను కిడ్నాప్ చేశాను. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేను నీకేం అన్యాయం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? డార్లింగ్, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎలా వదిలేను చెప్పు? అందుకే మనం పెళ్లి చేసుకుందాం. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ఇంకో పెళ్ళెలా చేసుకుంటాను? నన్ను వదిలే ప్లీజ్ డార్లింగ్, నా మాట విను. ఒకవేళ నువ్వు నా మాట వినలేదనుకో, నేను నిన్ను వదలనుగా. సరే, వదలదు నన్ను. నేను జీవితాంతం ఇక్కడే ఉంటాను, కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోను. అర్థమైందా? ఆహా, అదన్నమాట. నేను తను విపరీతంగా కొట్టాను. అప్పుడు తన షాపులో అలారం ఎక్కడుందో, ఎలా ఆఫ్ చేయాలో తను చెప్పింది. తర్వాత నేను తన్ని చంపేశాను. విన్నావుగా నీ కొడుకు గొప్పతనం. వీడు జాహ్నవిని కిడ్నాప్ చేస్తాడని నాకు తెలియగానే నేను ఆపేందుకు ప్రయత్నించాను, కానీ నా మాట వినలేదు. అందుకే నేను కవితతో నీ కూతురికి చాలా పెద్ద ప్రమాదం ఉందని చెప్పాను. కానీ వీడు అంతకు ముందే జాహ్నవిని చంపేశాడన్న సంగతి నాకు తెలీదు. మరి ఆ పిల్లి మాట ఏంటి? నేనేదో అలా చెప్పానంతే, కానీ నిజంగానే అక్కడికి నల్ల పిల్లి వస్తుందన్న సంగతి నాకు తెలీదు. విన్నావా ప్రణేత్, నల్ల పిల్లి రహస్యమేంటో? అవును సార్, ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లి పంచాంగం చెప్పుకుంటూ బ్రతకండి. ఏమైంది సిస్టర్? తనకు ఒంట్లో బాలేదా ఏంటి? అవునండి, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉంది. మరి డాక్టర్కు చూపించారా లేదా? అది చూపించాం, కానీ ఏంటి అది విషయం ఏంటి? ఏమైందంటే
అసలేంటో చెప్పండి. డబ్బులు లేకపోవడం వల్ల ఈ డబ్బులు తనకు మందులు తీసుకురా. త్వరగా వెళ్ళి మందులు తీసుకురా. అమ్మా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నమస్తే అమ్మా. నువ్వా? ఆ, నువ్వే కదా నా కొడుకుని జైలుకి పంపించావు. నీకెంత ధైర్యం మళ్ళీ ఇక్కడికి రావడానికి? ఏంటత్తయ్య మీరనేది? ఆయన మనకెంతో సహాయం చేశారు. కాదమ్మా, కాదు. ఇతని వల్లనే నా కొడుకు జైలు పాలయ్యాడు. ఇవాళ ఇతని మూలంగానే మనకి దుస్థితి పట్టింది. ఇతని చేత్తో ఇచ్చే ఒక్క రూపాయి కూడా మనకొద్దు. ఇతని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమ్మని చెప్పమ్మా. వెళ్ళిపోమ్మను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.